నమస్కారం. కవిత్వం కన్నీళ్లు తుడిచే కరుణాంతరంగమైన వాడు ఆ కవి. సౌందర్యాక్షర ఆకాంక్ష ఎంతో విస్తృతంగా భావన అనుభూతి కల ఆ విశిష్ట కవి నా అక్షరాలు కన్నీటి జడుల్లో తడితే దయా పారావతాలు, నా అక్షరాలు ప్రజాశక్తులు వహించే విజయ ఐరావతాలు, నా అక్షరాలు వెన్నెల్లో ఆడుకునే అందమైన ఆడపిల్లలు. ఇలాగా కరుణ, మానవత్వం, సౌందర్య అనుభూతి ఇవన్నీ కలిసినటువంటి ఒక త్రివేణిగా ఒక విశిష్ట కవిత్వం. అది అమృతం కురిసిన రాత్రి కావ్య కవి శ్రీ బాలగంగాధర్ తిలక్. తిలక్ యొక్క ఆ కవిత్వం ఒక విశిష్టమైనటువంటి ఒక మలుపుని, ఆ అభ్యుదయ కవిత్వం అని చెప్పిన ఆధునిక వచన కవితల్లోకి ఒక మెరుపు, ఒక మలుపు, అది తణుకులోంచి వచ్చిన ఆ తళుకు, అది విశిష్టమైనటువంటిది. స్వేచ్ఛాజీవిగా ఉత్తమ కవిత్వం, వసుదైక దృక్పథంతో రాసినటువంటి వాడు. బుద్ధి వైశాల్యం, సూక్ష్మబుద్ధి ఇవన్నిటినీ ప్రకటించినటువంటి కవి కర్తవ్యం కావాలి అని చెప్పినటువంటి మానవీయ హృదయం ఎంతో విశిష్టంగా కనిపిస్తుంది. తిలక్ ఆ కవితలు ఒక్క అమృతం కురిసిన రాత్రి చాలు ఆధునిక కవితలో, వచన కవితలో ఒక విశిష్టమైనటువంటి తందైన శైలిగా అందరినీ ప్రభావితం చేసినటువంటిది. ఒక సమాజ భావన చేతిలో దీపంగా, ధైర్యమే కవచంగా ముందుకు నడిపించేది. సాహసిక అనివాడు జీవన సమరానికి, స్వర్గానికి పనికిరాడు అని తేల్చి చెప్పేస్తాడు తిలక్. ఆయన ఆకలి, రోగం, రణం, ప్రణం ఇవన్నిటినీ కూడా ప్రభావితం చేస్తూ ఎన్నో నాగరిక లక్షణాలు ఏమిటో, ముఖ్యంగా నగరారణ్యంలో ఆయన యొక్క విశిష్టమైనటువంటి నగర నాగరికతని యొక్క విముఖతను చూపించడం ఎలాగో చాలా చక్కగా అభివ్యక్తీకరించినటువంటి కవిత్వం అమృతం కురిసిన రాత్రి. అందులో కఠోపనిషత్తు కవిత చాలా విశిష్టమైనటువంటిది. నేను కాని నేను నీ పరిచయం చేస్తాను అంటూ ఎంతో విశిష్టంగా ఆయన, ఏ దేశ సంస్కృతి అయినా ఏనాడు కాదొక స్థిర బిందువు, నైక నదీ నదాదులు అదృశ్యంగా కలిసిన అంతఃసింధువు అంటూ చాలా విశిష్టంగా తిలక్ అభ్యుదయ భావంతో చెప్పినటువంటిది. తాత్విక భావన, జ్ఞాన మీమాంస ఇవి కూడా అద్భుతంగా ఒక అద్భుత కవిత్వ సౌధంగా కనిపిస్తుంది తిలక్ కవిత్వం. అద్వితీయంగా అద్వైత భావనను కూడా పలికించేటువంటి ఒక విశిష్టమైనటువంటిది. ముఖ్యంగా సంగీత వృత్త జ్ఞానజ్యోతిగా కనిపించేటువంటి ఒక విశిష్టత కూడా ఉంటుంది ఆయనలో. దేవుడికి మానవుడికి ఎప్పటికీ సరిపడిన దాంపత్యం, ఇద్దరికీ విడాకులు ఏ కోర్టు ఇవ్వలేదు విచిత్రం అంటూ చెప్పడం, అది ప్లస్ ఇంటూ మైనస్ చాలా విశిష్టమైనటువంటి ఒక భావనా రీతి. ఆధ్యాత్మికత శృంగారం, అపూర్వ సౌందర్య భావనం, ఒక భావ కవిత సౌరభం, ముఖ్యంగా అనుభూతి సమ్మోహనం ఇవన్నీ కలిస్తే తిలక్ కవిత్వం అవుతుంది. ఎందుకంటే తిలక్ కవితల్లో ఒక జీవితానుభూతి కవిత్వం అభ్యుదయ రీతిలో చాలా స్పష్టంగా వినిపిస్తుంది ఆ అనుభూతివాదం. కనుక అటువంటి కవిత్వంతో యువత ప్రభావితమైందని చెప్పొచ్చు. ఎందుకంటే శ్రీశ్రీ గురజాడ, శ్రీశ్రీ మహాప్రస్థానం తర్వాత అమృతం కురిసిన రాత్రి ఒక్క ఆ సంపుటితోటే ఎంతో మందిని కవిత పందాకు ప్రభావితం చేసినటువంటిది. నా దృష్టిలో ఆధునిక కవి చతుష్టయం అంటే గురజాడ, శ్రీశ్రీ, తిలక్, శేషేంద్ర అని చెప్పచ్చు. ఎందుకంటే శేషేంద్ర యొక్క ఆధునిక మహాభారతం కూడా అంతర్విశిష్టమైనదే కనుక అటువంటి ఆ అమృతపు భావన ఏదైతే ఆ దోసిళ్లతోటి ఆయన జలజల కురిసినటువంటి వానని దోసిళ్లతోటి ఆ జాల్వారిన అమృతపు సోనను పట్టుకుని చావుని దుఃఖాన్ని కూడా వెళ్ళిపోమ్మన్నటువంటి ఒక అమరత్వపు భావన, అది తిలక్ యొక్క కవిత్వం. అందుకనే కవిత్వం ఎంత విశిష్టంగా పలుకుతుందంటే ఆయన దాంట్లో కవిత్వమే
ఒక ఆల్కమీ అని చెప్పినటువంటి విశిష్టత, అంతరాంతర జ్యోతిష్సీమల్ని వెలిగించాలి కవిత్వం అన్నటువంటి ఆయన భావనకి ప్రతీకగా వర్తమానమై వర్ధిల్లినటువంటి ఒక వచన కవితా యుగం అది తిలక్కిదని చెప్పచ్చు. అనుభూతి ఆ తత్వాన్ని, సామాజికతని కవికుల తిలకుడుగా అందించినటువంటి విశిష్టతలో కవిత్వం ఒక నడక వేగంతో సాధారణ పదాల్లోనే దుల్లుకుంటూ ఒక సమసమాజాన్ని ఆకాంక్షించినట్టుగా కనిపిస్తుంది. నిర్లక్ష్యాన్ని తోసిరాజంటూ భావాల్ని గమ్యం చేర్చేటువంటి ఒక సమర్థనీయతని రూపొందించేటువంటి ఒక భావతత్వం, కవిత్వంలో అనుభూతి వెలుగు, అక్షరాలు వెన్నెల్లో ఆడుకునే ఆడపిల్లలండంలో కూడా సౌందర్య భావన, భావకల్పన, ఇవన్నిటిని ఊహాశిల్ప ప్రతీకలతోటి అంతర్గత శక్తిగా అందించినటువంటి ఒక కవిత్వపు వెన్నెల అని చెప్పచ్చు. కవిత్వం వెన్నెల, అనుభూతి వన్నెలను అందించినటువంటి అమృత వర్షిణి అని చెప్పడం మన సోమసుందరు, వజ్రాయుధ కవి సోమసుందరు కూడా దాని మీద ప్రత్యేకంగా అమృతం కురిసిన రాత్రి పుస్తక రూపంలో రాకముందే ఆయన వెలువరించినటువంటి ఒక విశిష్టమైనటువంటి వేదికది. అందుకని మాలిన్యం మనసులో ఉన్న మల్లె పువ్వులా నవ్వగలగడం ఈనాటి తెలివి అని సూటిగా ఎంత చక్కగా చెప్పాడో అనిపిస్తుంది తిలక్. దేవుడా రక్షించు నా దేశాన్ని పవిత్రుల నుండి, పతివతల నుండి అని ప్రార్థించే ఆ వ్యంగ్యాత్మక భావన కవితిలకుడు. అగ్ని చల్లిన, అమృతం కురిసిన, అందం ఆనందం, కవిత్వం పరమావధి అని రాసినటువంటి తిలక్ నా అక్షరాలు వెన్నెల్లో ఆడుకునే ఆడపిల్లన్నా, ఐరావతాలన్నా ఆయన కవిత్వం కాదొక తత్వం అంటూనే మానవత్వ భావన, ఆ జీవన తత్వాన్ని ప్రతీకించినటువంటి ఒక విశిష్ట తత్వం అది తిలక్ కవితా తత్వం. ఆయన కవిత్వంలో వసుదైక గీతం కనిపిస్తుంది. ముఖ్యంగా ఆయన కథల్లో కూడా, ఎందుకంటే తిలక్ కవిత్వంలో ఈ అమృతం కురిసిన రాత్రి ఎంత విశిష్టమో, ఆయన కథలు కూడా కొన్ని కథలైనా కూడా ఎంతో విశిష్టం. ఊరి చివరి ఇల్లు ముఖ్యంగా ఆ కథ చాలా విశిష్టమైంది. అలాగే నల్లజల్ల రోడ్డు అవి కూడా చాలా ప్రభావితం చేస్తున్నటువంటి. అందుకని వచన కవితని చెప్పాలంటే ఖచ్చితంగా కుందుర్తి తిలక్ని మనం చెప్పకుండా ఉండలేము. ఎందుకంటే కుందుర్తి యొక్క నగరంలో వాన ఎలాగ ఎంత విశిష్టమో, తిలక్ యొక్క అమృతం కురిసిన రాత్రి కూడా అంత విశిష్టంగా, ఒక పోస్ట్ మ్యాన్ గురించి కూడా చాలా విశిష్టమైనటువంటి కవిత్వం చెప్పినటువంటి విశిష్ట కవితిలకుడు తిలక్. ముఖ్యంగా ఆయన అజరామరుడుగా అమృతం తాగి కాదు, అమృతం వర్షించి అమృతం వంటి కవిత్వాన్ని వర్షించినటువంటి వాడు కనుక తెలుగు కవిత్వాన్ని ప్రభావం చేసినటువంటి ఒక విశిష్ట భావన, కల్పన రీతి ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా కవిత్వంలో అనుభూతి వెలుగులు పంచినటువంటి ఆ తిలక్ కవిత్వమే అవుతుంది. అటువంటి తిలక్ అమృతం కురిసిన రాత్రిని తలుచుకుంటూ ఈరోజు ఆయన యొక్క స్మృతిలో ఆయనకి సహృదయ నివాళి అర్పిస్తూ, చాలా విశిష్టంగా ఏదైతే మనం ఒక అదృశ్య భావనా శక్తి ఉంటుందో కవిత్వంలో, అది మనం అందుకోగలుగుతాం ఆ తిలక్ కవిత్వం యొక్క తలపులతోటి అనుకుంటూ ఆయనకి మరొకసారి సహృదయ నివాళి అర్పిస్తూ భవదీయుడు డాక్టర్ వేదు శ్రీరామ్ శర్మ, శిరీష.